లార్డ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం నిర్గమకాండం 2:14. అతడు మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, గమనించాలి, ఇక్కడ ఒక హెబ్రీయుడే మోసేను వేసినటువంటి ప్రశ్న, మా మీద నిన్ను ఎవరు అధికారిగా నియమించాడు, తీర్పు తీర్చడానికి నిన్ను ఎవరు నియమించినాడు ఎవడు అంటే, మరి మోషే గారు ఇది ఊహించుండకపోవచ్చు. మోషే గారు చేసినటువంటి మేలుకు ప్రతిగా తిరస్కరించబడతాడని చెప్పి ఏ వ్యక్తి అయితే మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి కోసం ఐగుప్తుని చంపి ఇసుకలో పాతిపెట్టిన సందర్భం మనం చూసాం. అంత మేలు పొందుకున్న వ్యక్తి ఈ రోజున రివర్స్లో మాట్లాడుతున్నాడు, నువ్వెవరో అని. మరి మోసే గారు చేసినటువంటి పని రాజుగారికి తెలిస్తే శిక్షించబడతాడని చెప్పి తెలుసు కూడా తన జనుల్లో ఒకరిని రక్షించడానికి వెనుకాడలేదు మోసే గారు. ఈ హెబ్రీని రక్షించినందుకు అతడు మోసేపై కనబరిచిన తిరస్కారము, బహుశా మోసే ఇలాంటి వారి కోసమా తాను ఈ పని చేసింది అని చెప్పి అనుకునే అవకాశం ఉన్నప్పటికీ మౌనంగానే ఉండిపోయాడు. కారణం ఏంటంటే మోసేకు తెలుసు తన ద్వారానే దేవుడు వారికి రక్షణ ఇవ్వబోతున్నాడని. ఈరోజు ఒక హెబ్రీని చేత తిరస్కరించబడినటువంటి తాను త్వరలో ఇజ్రాయేల్ అందరికీ కూడా నాయకుడు కాబోతున్నాడని, అందుకనేమో మోసే మౌనంగానే ఉండిపోయాడు. ఈరోజు నీకు తిరస్కారం ఎదురవుతుందా? ఈరోజు నీకు అవమానం ఎదురవుతుందా? సైలెంట్, నిశ్శబ్దంగా ఉండు. ఒకనొక రోజు గొప్ప విస్ఫోటనం సంభవిస్తుంది. హల్లెలూయా. తన ద్వారా తన సహోదరులకు రక్షణ కలిగించేది దేవుడే అని చెప్పి గ్రహించినటువంటి మోషే ఆ హెబ్రీనికి జవాబు చెప్పలేదు. తిరస్కరించబడినా ఎదిరించబడినా కూడా దేవుడే వారికి గ్రహింపిస్తాడులే అని చెప్పి తలంచి ఏమీ మాట్లాడకుండానే ఉండిపోయాడు. ఇలాంటి వాటిని బట్టినేమో మోసే సాత్వికునిగా తీర్చబడ్డాడు. ఏమీ మాట్లాడలేదు. సకల విద్యలో అభ్యసించాడు. అద్భుతాలు చూసినటువంటి వ్యక్తి మోసే. ఏ వ్యక్తి కోసమైతే హత్య చేశాడో అదే వ్యక్తి నువ్వెవరు, నిన్నెవడు నియమించాడు అని అంటే సైలెంట్ అయిపోయాడు. ఇంకా చెప్పట్లేదు, నీకోసమే కదా ఒక వ్యక్తి నేను హత్య చేశాను, నీకు మేలు చేయటానికే కదా నేను అంతా చేశాను, నీ మేలు కోసమే కదా నేను మాట్లాడుతున్నాను అంటే బాగుండేదేమో కదా. మనమైతే అలా మాట్లాడతాం, కానీ మోసే ఏం మాట్లాడలేదు. సాత్వికుడు. ప్రియులారా, గమనించాలి, నీకు అన్యాయం జరిగినప్పుడు, నీకు నష్టం జరిగినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు దాన్నంతటిని దిగమింగుకొని సమాధి చేసి నీవు సైలెంట్గా ఉండటం మామూలు విషయం కాదు. మోషే గారి జీవితం అది చూస్తూ ఉన్నాం. సాత్వికుడు. ఒక వ్యక్తి గొప్పవాడయ్యాక అతను చేసేటువంటి పనుల గురించి ఇతరులు గొప్పగా చెప్తారు, కానీ అతడు ఆ స్థానానికి రావడానికి కారణం ఎన్నో సందర్భాల్లో దేవుని చిత్తం నెరవేర్చబడటానికి ఆ వ్యక్తి తనను తాను తగ్గించుకోవడం, తనను తాను మౌనంగా ఇతరులకు కనపరుచుకోవడమే కదా. ఈ రోజున ఒక వ్యక్తి ఉన్నతంగా వెళ్ళి వాడబడుతున్నాడు, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడు, గొప్పవాడు అయ్యాడు అంటే రీజన్స్ రెండు. ప్రియులారా, తగ్గించుకున్నవారు హెచ్చించబడతారు. అంతగా హెచ్చించబడ్డాడంటే ఆయన తగ్గించుకున్నాడని అర్థం. అంతగా కొనియాడబడుతున్నాడంటే అర్థం మౌనంగా ఉండిపోయాడు. చాలా విషయాల్లో నింద అవమానం అన్నీ భరిస్తూ మౌనంగా ఉండిపోయాడని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇతరులు నిన్ను నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు, లేక వారి యొక్క మాటలను బట్టి బాధిస్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తానుసారంగా మౌనంగా ఉన్నటువంటి నిన్ను దేవుడు చూశాడు. ఆమేన్. నిన్ను దేవుడు చూశాడు. నిందల్లో, అవమానాల్లో, బాధల్లో మౌనంగా ఉన్న నిన్ను దేవుడు చూశాడు. బహుశా నువ్వు అనుకుంటున్నావేమో, ఇప్పటి వరకు నేను సాధించింది ఏంటి? ఏమీ లేదే, నేనేం సాధించలేదు అసలని.
జీవితం అంతా ఇలా కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో వెళ్ళిపోతుంది. మేలు చేసి కీడు అనుభవిస్తున్నానే, నేను మేలు చేసిన వారే తిరిగి మళ్ళీ నన్ను మాట్లాడుతున్నారే, బాధ పెడుతున్నారే, నిందిస్తున్నారే అని నీ మనసు గాయమైన కానీ మౌనంగా ఉండిపోయావా? నీ మౌన స్థితిని యేసయ్య చూశాడు. హల్లెలూయా. కానీ నువ్వు అనుకుంటున్నావు, ఇంత మౌనంగా ఉన్నాను, నేను నిందలు అనుభవించాను, ఏం సాధించాను నేను? ఎన్నోసార్లు నేను హెచ్చించవలసి వచ్చినట్టు నేను, ఎన్నోసార్లు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళవలసిన నేను, ఎన్నోసార్లు గొప్ప పేరు రావాల్సిన నాకు, నా చుట్టూ ఉన్నవారు నన్ను బాధించే మాటలు పలుకుతున్నా సరే ఆ మాటలకు సమాధానం చెప్పగలిగుండి కూడా మౌనంగానే ఏమీ చేయలేని వ్యక్తిగా ఉండిపోయాను, ఏం సాధించాను అని అనుకుంటున్నావా? కానీ మోసేని చూసినటువంటి ఆ దేవుడే నిన్ను కూడా చూశాడు. ఇది తెలుసుకో, ఇది సత్యం. నీ దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఆ ఉన్నతమైన స్థానానికి నిన్ను చేర్చేందుకే నీవు మౌనంగా అనేక పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. తెలుసా, ఈరోజు నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళటానికే మౌనంగా ఉన్నావు. మౌనంగా ఉంచిన దేవుడు నిన్ను కలుగజేసుకోలేదు నువ్వు అనుకుంటున్నావేమో. హల్లెలూయా. నీకు ఒక ఉన్నతమైన స్థానం దేవుడు సిద్ధం చేశాడు. నువ్వు సహించిన సహనము, మౌనము, బాధ ఇవన్నీ దిగమింగు నువ్వు యేసయ్య కొరకు మరి ఎంత మనసు గాయపడ్డా మౌనంగా ఉన్నావు, అదంతా చూశాడు. నీ కొరకు ఒక ఉన్నతమైన స్థానాన్ని యేసయ్య సిద్ధపాటు చేశాడు. హల్లెలూయా. దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి నీవు అందరిలాగా మాట్లాడకూడదు, మాట్లాడకు. అందరిలాంటి మాటలు మాట్లాడొద్దు, అందరిలాగా ప్రవర్తించొద్దు. ఇతరుల మాటలను బట్టి, ఇతరుల ప్రవర్తన బట్టి సమాధానం ఇవ్వడానికి తొందరపడొద్దు. వాళ్ళు రెచ్చగొట్టేశారు బ్రదర్, అసలు వాళ్ళు టార్చర్ పెట్టేశారు బ్రదరు, వాళ్ళు మరి నేను ఎంతో మేలు చేస్తే నా పట్ల వాళ్ళు ఇలాగ ప్రవర్తించారు కాబట్టి తట్టుకోలేక నేను ఇలా చేశాను, అలా చేశాను నువ్వు అనుకుంటున్నావేమో. సైలెంట్. హల్లెలూయా. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగిండు. ఎవరికి తెలుసు నిన్ను బాధించిన వారిలో ఎంతమందికి నీ ద్వారా దేవుడు తన రక్షణ అందించబోతున్నాడో, నిన్ను హింసపెట్టిన వారిని ఎంతమందిని నీ ద్వారా రక్షించబోతున్నాడో, ఎంతమందికి వెలిగింపునివ్వబోతున్నాడో, ఇంకెంతమందికి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడో. దేవుని ఆలోచనలు ఎందు నిలిచి ఉన్నటువంటి నీవు ఒకవేళ ఈరోజు తృణీకరించబడుతున్నావేమో, కానీ ఒకానొక రోజు దేవుడే నిన్ను హెచ్చించబోతున్నాడు. హెచ్చించడానికి ప్రణాళిక సిద్ధం చేసేసాడు. ఆ ప్రణాళికలో నువ్వు ప్రవేశించబోతున్నావు. సాత్వికుడైనటువంటి మోసేని హెచ్చించినటువంటి దేవుడు నిన్ను కూడా హెచ్చించాలనే ఇటువంటి సాత్వికమైన మనస్సును నీవు కూడా కనపరచాలనే నిన్ను ఈ పరిస్థితుల గుండా వెళ్ళటానికి అనుమతినిచ్చాడేమో. ఎందుకని ఆలోచించకూడదు? అంతేగాని ఎంతకాలం నాకు ఈ శ్రమలు, ఎంతకాలం నాకు ఈ దుఃఖం, ఎంతకాలం నాకు ఈ బాధ, ఎంతకాలం నాకు ఈ అవమానాలు, ఎంతకాలం నాకు ఈ బాధలు, ఎంతకాలం నాకు ఈ నిందలు అని నువ్వు నిట్టూర్పులు విడుస్తూ కన్నీరు కారుతున్నావేమో. సైలెన్స్. నిశ్శబ్దంగా ఉండు, మౌనంగా ఉండు. హల్లెలూయా. సునామీ వచ్చే ముందంట సముద్రం చాలా నిశ్శబ్దంగా ఉంటుందంట. తర్వాత చూస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. అలాగే సునామీ లాంటి ఆశీర్వాదాలు, సునామీ లాంటి అద్భుతాలు నీ జీవితంలోనికి ప్రవేశించే ముందు నీ జీవితం సైలెంట్ అయిపోతుంది, నిర్మానుష్యంగా మారిపోతుంది. దేవుడు గొప్ప హెచ్చింపునిస్తాడు. యేసేపు జీవితం సైలెంట్ అయిపోయింది. 13 సంవత్సరం నుంచి 20 సంవత్సరం 30 సంవత్సరం వరకు అసలు యేసేపు మాట లేదు. యేసేపు అసలు ఉన్నాడో పోయాడో అడ్రస్ లేనట్టు అయిపోయింది. సైలెంట్, నిశ్శబ్దం. కానీ ఒకానొక రోజు ప్రపంచానికే యేసేపు అంటే ఏంటో తెలియజేసేలా దేవుడు చేశాడు. దానియేలు సింహాల బోన్లో వేస్తే సైలెంట్ అయిపోయిందంతా కూడాను. కానీ తెల్లవారేసరికి దేశం మొత్తం మారుమోగింది. దానియేలు గురించి శద్రకు మేషకు అబేద్నెగో వారు అగ్నిగుణంలో వేస్తే సైలెంట్ అయిపోయినంతా కూడాను నిశ్శబ్దం అయిపోయినట్టు అయిపోయింది. కానీ కొంత సమయం తర్వాత దేశం మొత్తం ఆశ్చర్యంలో మునిగిపోయేలాగా, వారి గురించి మాట్లాడుకునేలాగా పరిస్థితులు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి,
యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. యేసయ్య నీ యొక్క మౌన స్థితిని, నీ యొక్క మరి ఆ హృదయ వేదన అంతా చూశాడు. నీ హెచ్చింపు కొరకు గొప్ప గొప్ప ప్రణాళికలను దేవుడు సిద్ధం చేసే ఉంచాడు. నిన్ను పిలవకముందే, తల్లి గర్భంలో రూపించబడకముందే ఆయన నిన్ను చూశాడు, నీ ప్రణాళికలు సిద్ధం చేశాడు. నువ్వు నమ్మిన రోజున ఖచ్చితంగా దాన్ని స్వతంత్రించుకుంటావు. అయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. యేసయ్యా, నీవు నన్ను ఉంచినటువంటి ఈ స్థితిని బట్టి నీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ జీసస్. మోసే కనపరిచినటువంటి సాత్వికమైనటువంటి మనసును నేను కూడా కనపరిచి, దేవా నిన్ను మహింపరిచే జీవితం నాకు ఇచ్చినందుకు వందనాలు దేవా. థ్యాంక్ యూ జీసస్. నీ చిత్త ప్రకారం మౌనంగా ఉండవలసిన సమయాల్లో నన్ను మౌనంగానే ఉండని దేవా. నీ ప్రేమను ఇతరులకు కనపరిచేటువంటి వ్యక్తిగా నన్ను ఉండనివ్వండి ప్రభా. ప్రభా, ఇతరుల మాటలను బట్టి బాధపడడానికో లేక బాధ పెట్టడానికో కాకుండా నీ చిత్తాన్ని బట్టి జీవించే కృపను నాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. నేను చేసే పనుల్లోనే కాకుండా నా మౌనంలో కూడా నన్ను మహిమపరిచే వ్యక్తికి నీ సాక్షిగా జీవించే ధన్యత నాకు అందించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా పక్షాన ఉండి నాకు విజయం ఇస్తున్నందుకు నీకు వందనాలు దేవా. సహనం చేతకాంతనం అనుకుంటున్నటువంటి వారికి ఒకనొక రోజున్న ప్రభా నువ్వు హెచ్చింపు చేసి విజయమిచ్చి అద్భుతం చేస్తున్నందుకు నా జీవితం అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఇప్పటి మౌనాన్ని మరి రాబోయే రోజుల్లో అనేక మందికి గొప్ప ఆశీర్వాదపు జల్లులుగా నువ్వు మార్చినందుకు నీకు వందనాలు. యేసు నామములో ప్రార్థించినాము, పొందుకుని తండ్రి. ఆమెన్.